జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. సుమారు ఎంతమంది ఉంటారు? 10 లక్షల పిల్లలు. ఏ టైంలో జరిగింది? నైట్ 2 గంటల. మీరు ఇక్కడ ఉన్నారా లేకపోతే? మేము పైన పనుకున్నాము, కింద అమ్మ ఉంటుంది. ఆ రోజు లేదు, కానీ తాళం వేస్తే తాళం కలిసి చేసుకొని బీరా పరగ పెట్టి వెళ్ళాము. బంగారం డబ్బులు తీసుకెళ్ళాము. మీరు ఎలా గుర్తించారు? నేను నైట్ సపరేట్ నేను దాన్ని పైనుంచి వచ్చి పైన తొంగి చూసాక పైన ముగ్గురు, లోపల ముగ్గురు ఉన్నారు. నా కేకలు వేసాను, దొంగలని ఊరికి వచ్చారు. బండి వేసుకొని బాగా వెళ్ళిపోయారు. సుమారు ఎంతమంది ఉంటారు వాళ్ళు? 6 ఉన్నారండి. 2 బండ్లు వేసుకుని వచ్చారు, 6 ఉన్నారు. కేకలు వేసినా కూడా ఇంకా పరారు. మీ పేరు? నా పేరు సర్వేశ్వరరావు. ఎలా ఎప్పుడు చూసారు? ఎన్నింటికి చూసారు? ఉదయం 8 గంటలకు చూసింది. మీరు ఎలా గుర్తించారు దొంగతనం జరిగినట్టు? పక్కింట్లో కూడా దొంగతనం జరిగింది. అయితే వాళ్ళ గేటుకి తాళం వేశారు. సేమ్ అదే గేటుకి తాళం ఉంది కదా, ఆ తాళం వల్ల నేను గుర్తుపట్టిన మా ఇంట్లో కూడా జరిగింది. మీరు పోలీసులకు మీరు సమాచారం ఇచ్చారా లేకపోతే? పక్కింట్లో వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఈ లోపల మాది ఆ తాళం బట్టి గుర్తుపట్టిన కదా, మా ఇంట్లో కూడా జరిగిందంటే అప్పుడు వచ్చి వాళ్ళు చూశారు పోలీసు వాళ్ళు. సుమారు మీ ఇంట్లో అంత నగదు పోయి ఉంటుంది? ఒక 1,80,000కేమో 90,000కేమో బంగారం పెడితే 1,80,000 క్యాష్ పోయింది. పోలీసు వారు వచ్చారు మీ దగ్గర? వచ్చాను. ఏమని చెప్పారు మీకు? అవన్నీ చూసుకొని వెళ్ళిపోయారు. మిమ్మల్ని రిపోర్ట్ కానీ అలాంటివి ఏమైనా రాసుకున్నారా? నేను చెప్పి రాసుకుంటాను. మా ఇంటి ఇట్లా పోయినా అని చెప్తే రాసుకొని వెళ్ళిపోయాను. గురజాల దాచేపల్లి పిఎస్ లిమిట్స్లో వరుసగా చోరీలు జరిగాయని చెప్పి మాకు ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రావగానే ఒక 2 టీమ్స్ రష్ అప్ అయినాయి వెంటనే. సో ఫర్ ప్రిలిమినరీగా మా దగ్గర ఉన్న డీటెయిల్స్ ప్రకారం అయితే దాచేపల్లి పిఎస్ లిమిట్స్లో ఒక 8 హౌసెస్లో అటెంప్ట్ జరిగిందని తెలిసింది. అందులో ఒక 3 హౌసెస్లో ఏం జరగలేదు, 5 హౌసెస్లో ఉన్నాయి అంటున్నారు. సో ఆల్రెడీ ఒక 2 టీమ్స్ ఫామ్ చేస్తున్నాము. క్లూస్ టీమ్ కూడా వస్తుంది, అలాగే టెక్నికల్ టీమ్ కూడా డిప్లాయ్ చేస్తున్నాము. ఛాన్స్ ప్రింట్స్ ఇవన్నీ కలెక్ట్ చేసి అసలు వీళ్ళు ఏ టైంలో చేశారు ఏంటనేది చూసి ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది కాబట్టి ఈరోజు ఈవినింగ్ అట్లానే ఒక క్లారిటీ వస్తుంది మొత్తం ఏమైంది అని చెప్పి. అట్లానే గురజాల పిఎస్ లిమిట్స్లో కూడా సోఫార్ ఒక 4 హౌసెస్లో అటెంప్ట్ జరిగిందని తెలిసింది. ఈ 4 హౌసెస్ డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు మా టీం వాళ్ళు. వీటన్నిటిలో కూడా టెక్నికల్ టీమ్స్, క్లూస్ టీమ్ కూడా డిప్లాయ్ చేస్తున్నాము. అది కాకుండా నైట్ బీచ్ టీమ్ కూడా మేము ఈరోజు తిప్పడం జరుగుతుంది కంటిన్యూస్గా. వీటన్నిటితో పాటు గురజాల సబ్ డివిజన్ ప్రజలందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఆల్రెడీ మా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస్ సార్ చెప్పున్నారు, LHMS లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ దాన్ని వాడమని చెప్పున్నాము. మళ్ళీ మీడియా ద్వారా మీ అందరికీ చెప్తున్నాము, ఏదైనా ఇల్లు కానీ లాక్ చేసుకొని మీరు వెళ్ళేటట్టయితే ముందుగానే మా పోలీస్ స్టేషన్స్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మేమే వచ్చి కెమెరాస్ ఫిక్స్ చేసి మీ ఇళ్లలో సెక్యూరిటీ ఉండేలాగా చూసుకుంటాము. ఈ పూర్తిగా ఫ్రీ దీన్ని మీరు వినియోగించుకుంటారని, ఇకపై మీరు వెళ్తుంటే పక్క LHMSకి ఇంటిమేషన్ ఇస్తారని మేము ఆశిస్తున్నాము. అది కాకుండా నిన్న సంక్రాంతి పండుగ అవడం వల్ల అందరూ ఊర్లోకి వెళ్ళడం వల్ల లాక్డ్ హౌసెస్ ఎక్కువ ఉన్నాయి. వాటి డేటా మేము కలెక్ట్ చేసుకుని ఉన్నాం ముందస్తుగానే మహిళా పోలీసులు వీళ్ళందరి ద్వారా. అయినా కానీ కొన్ని ఇళ్ళల్లో అయితే మారుమూల ఇళ్లలో ఏవైతే ఉన్నాయో జరుగున్నాయి. సో వాటన్నిటి మీద కూడా మేము ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి పక్కా వాళ్ళని పట్టుకుంటాం.